హీరోల ఫ్యాన్స్ మధ్య వాళ్ళు సాధించే రికార్డ్స్, రివార్డ్స్ అండ్ అవార్డ్స్ వీటి గురించి ఎప్పుడూ కూడా ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇవి చాలా కామన్. ముఖ్యంగా మాస్ హీరోలకి చెందినటువంటి అభిమానులు వాళ్ళ హీరోలు సాధించే రికార్డ్స్ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని వీటన్నిటిని చాలా ప్రెస్టీజియస్గా, పర్సనల్గా అండ్ సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళ హీరో సినిమా ఇండస్ట్రీ హిట్ అయిందో లేదా, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్స్ని సాధించింది, ఎన్ని సెంటర్స్లో ఎన్ని రోజులు థియేట్రికల్ రన్ని అందుకుంది అనే విషయాలపై ఎప్పుడు కూడా హీరోల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి తీవ్రంగా జరుగుతూనే ఉంటాయి. ఈ హీరోస్ ఫ్యాన్స్ మధ్య ఈ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అనే టాపిక్ అనేది పర్సనల్ అటాక్స్ కింద కూడా మారుతూ ఉంటాయి. అలా ప్రతి స్టార్ హీరో అభిమాని కూడా ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకునే రికార్డ్ ఇండస్ట్రీ హిట్. ఈ ఇండస్ట్రీ హిట్స్ అనేవి మన తెలుగు సినిమా హిస్టరీ ప్రారంభం నుండి ఉన్నాయి. ఇక ఇండస్ట్రీ హిట్స్ గురించి హీరోల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గారుల టైం నుంచి కూడా మన టాలీవుడ్లో ఉన్నాయి. అలా ఎప్పటి నుంచో హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ ఇండస్ట్రీ హిట్ గురించి జరుగుతున్నటువంటి కాంట్రవర్షియల్ ఫ్యాన్ వార్స్ గురించి, ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నరసింహనాయుడు వర్సెస్ ఖుషి, ఎన్బీకే గారి ఫ్యాన్స్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఈ రెండు సినిమాలలో ఏది అసలు సిసలైన ఇండస్ట్రీ హిట్ అనే విషయం గురించి ఈ సినిమాలు విడుదలైన సమయం నుండి ఇప్పటి వరకు కూడా ఫ్యాన్ వార్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ సినిమాల గురించి డిబేట్ అండ్ ఫ్యాన్ వార్స్ అనేవి నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఏది అసలైన ఒరిజినల్ ఇండస్ట్రీ హిట్ అనే విషయానికి వస్తే, 2001 సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు అండ్ బి గోపాల్ గారి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యాక్షన్ యాక్షన్ ఫిలిం నరసింహనాయుడు. భారీ బాక్స్ ఆఫీస్ పోటీలో విడుదలైనటువంటి ఈ సినిమా పోటీలో ఉన్నటువంటి మిగతా సినిమాల్ని డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది రిలీజ్ అయిన సమయంలో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ వరల్డ్ వైడ్గా 38 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా 20 కోట్లకు పైగా షేర్ని వసూలు చేసి ఆ టైంకి మన టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమా టైంకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని పరిగణలోకి తీసుకొని సినిమాలని ఇండస్ట్రీ హిట్టా కాదా అనేది డిసైడ్ చేయడం అనేది స్టార్ట్ అయింది మన టాలీవుడ్లో. ఆ విధంగా చూస్తే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా టైంలో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక అదే ఏడాది 2001లోనే ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి ఖుషి. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో మన టాలీవుడ్లో ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ కలెక్షన్స్ వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ని సెట్ చేసి అన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కూడా అత్యధిక కలెక్షన్స్ని సాధించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. అప్పటికి ఇండస్ట్రీ హిట్గా ఉన్నటువంటి నరసింహనాయుడు సినిమా కలెక్షన్స్ని కొద్దిపాటి తేడాతో క్రాస్ చేసి వరల్డ్ వైడ్గా దాదాపు 40 కోట్ల గ్రాస్ని, 24 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసి ఈ సినిమా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలా ఈ 2 టాలీవుడ్ ఫిలిమ్స్ రిలీజ్ అయిన సమయంలో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. మరి 2 ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో, వీటిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక ఇదే ఇండస్ట్రీ హిట్ విషయంపై రిలీజ్ అయిన సమయం నుండి ఇప్పటి వరకు మరొక 2 సినిమాల మధ్య ఫ్యాన్స్ మధ్య ఇప్పటికీ ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలే 2002లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్ర అండ్ 2003లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఎన్టీఆర్ గారి సింహాద్రి. ముందుగా ఇంద్ర సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కెరీర్లో ఫస్ట్ టైం ఫ్యాక్షన్ రోల్లో నటించినటువంటి ఈ సినిమాని బి గోపాల్ గారు డైరెక్ట్ చేయగా మణిశర్మ గారు మ్యూజిక్ని అందించారు. ఇక ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని పరుచూరి బ్రదర్స్ అందించడం అనేది జరిగింది. రిలీజ్ అయిన సమయంలో ఆల్ టైమ్ ఓపెనింగ్ డే రికార్డ్స్ని క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా మన సౌత్ ఇండియాలోనే టాప్ 3 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా, ఇక మన టాలీవుడ్లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలా ఆ టైంలో కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత మెగాస్టార్కి కంబ్యాక్ మూవీ అయినటువంటి ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 52 కోట్ల వరకు గ్రాస్ని, 30 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో 30 కోట్ల షేర్ని సాధించినటువంటి ఫస్ట్ తెలుగు ఫిలింగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక 2003లో ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ ఎన్టీఆర్ గారుల కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సింహాద్రి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అండ్ స్టార్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని సూపర్ స్టార్గా మార్చింది ఈ ఫిలిం. ఆ టైంలో ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ అనేది దక్కింది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ని సాధించిందంటే, ఈ సినిమా ఇచ్చినటువంటి సక్సెస్ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కాక జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఫ్లాప్ మూవీస్ చేయవలసి వచ్చింది. ఇక సింహాద్రి సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో
26 కోట్ల వరకు షేర్ని, 45 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి ఈ సినిమా ఆ టైంకి మన టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందిరా సినిమా రికార్డ్స్ని కంప్లీట్గా బ్రేక్ చేసి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలవాల్సినటువంటి ఈ ఫిలిం నైజాం కలెక్షన్స్లో ఇందిరా సినిమాని బీట్ చేయలేకపోవడం వల్ల ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ని జస్ట్ మిస్ చేసుకుంది. అయితే 175 డేస్ సెంటర్స్ రికార్డులో హయ్యెస్ట్ రికార్డ్స్ని ఈ సినిమాకి సాధించడంతో ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్గానే పరిగణిస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్. కానీ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఇందిరా కంటే వెనకబడడంతో ఈ సినిమాని ఓవరాల్గా ఇండస్ట్రీ హిట్గా కన్సిడర్ చేయలేదు చాలామంది సినీ విశ్లేషకులు. అలా ఇండస్ట్రీ హిట్ రేంజ్ సక్సెస్ని ఈ సినిమా ఆల్మోస్ట్ సాధించిన ఓవరాల్గా ఇండస్ట్రీ హిట్ మూవీగా అయితే నిలవలేకపోయింది. చూసారుగా ఒఫీషియల్గా ఇండస్ట్రీ హిట్స్గా ఉన్నటువంటి సినిమాలు ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని జెన్యూన్ రీసెర్చ్తో చేయడం అనేది జరిగింది. ఏ హీరోని కానీ ఆ హీరో ఫ్యాన్ని కానీ డిసప్పాయింట్ చేయడం అనేది మా ఉద్దేశం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.